స్వదేశీ పారిశ్రామిక ద్వేషం, విదేశీ పారిశ్రామిక ప్రేమ ఎందుకో అర్థం కాదు. మనం పుట్టుకతో మన తాత ముత్తాతల నాడు బ్రిటిషోడు పరిపాలించడము, లేదా విదేశాలోళ్ళు పరిపాలించడం వల్ల, ఆ రాజుకి బానిసలుగా బ్రతకడం వల్ల మనలో బానిసత్వ లక్షణాలు వచ్చినాయి ఏంటో అర్థం కాదు. మైక్రోసాఫ్టోడో, గూగులోడో ఇక్కడికొస్తే 99 పైసలకే భూమి ఇవ్వచ్చు, లేకపోతే 25 లక్షలకే భూమి ఇవ్వచ్చు. వాడికి 25,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు బెనిఫిట్స్ ఇవ్వచ్చు. 13,65,000 కోట్ల రూపాయలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదానీకి కాంట్రాక్ట్ ఇచ్చారంట. అదేంది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇవ్వలేదా? కమ్యూనిస్ట్ పాలిత ప్రాంతాలు ఇవ్వలేదా? ఎవరికి ఇస్తారు కాంట్రాక్ట్ అనేటువంటిది? హైలీ వేగంగా పని పూర్తి చేసి ఇచ్చేవాడికి చేస్తాడు. నువ్వు నేను వెళ్తే మనం కట్టగలుగుతామా? పేగలుగుతామా? లేదే. ఇప్పుడు రేపు పొద్దున్న డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 10 ఇండస్ట్రీలు పెట్టుకున్నారు. వాడికి కాంట్రాక్ట్ వస్తేనే కదా వాడు వ్యాపారం చేసేది. పోనీ వాడు వ్యాపారం చేస్తే 100 మందికి ఉద్యోగాలు మనకే కదా ఇచ్చేది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కులం వాళ్ళకి ఏమైనా ఇచ్చుకుంటాడే ఏంది? ఎందుకు మనలో ఇంత పనికిమాలినటువంటి చర్చ? చదువుకున్న మూర్ఖులు మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకొస్తున్న ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఆనందంటే ఓకే, రాహుల్ గాంధీ రాజకీయ అవసరాలు. మనకిక్కడ అంబానీ పెట్టినటువంటి సంస్థల ద్వారా ఉద్యోగాలు మనమే కదా చేస్తోంది. అదానీ పెట్టిన సంస్థల ద్వారా ఉద్యోగాలు మనమే కదా చేస్తోంది. టాటా వాళ్ళు పెట్టిన సంస్థల ద్వారా ఉద్యోగాలు మనమే కదా చేస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులకు ఇచ్చుకున్న తర్వాత ఏమైనా మనకి ఇస్తున్నారా? లేదు కదా. ఎందుకు ఈ అనవసరమైనటువంటి ప్రేలాపనలు?